నమస్తే అండి. ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అంటారు? ప్రస్తుతానికి బాగానే ఇంకా ఎదరదు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను మేము. అంటే ఏ విధంగా అంటారు? ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా. గ్యారెంటీలు 3 అమలు చేసాడు. ఇప్పుడు ఇది మనకి పింఛను అమలు చేశాడు. 3,000 4,000 అన్నది. తర్వాత ఏమో గ్యాస్ అమలు చేశారు. తర్వాత ఏమో ఇంకొకటి ఇసుక. తర్వాత ఇంకా మరి ఇంకా ఇవి ఉన్నాయి కదా ఇంకా 4-3 పథకాలు. ఇప్పుడు హౌసింగ్ లోన్ అంటున్నాడు, మళ్ళీ నీ వాళ్ళ నుంచి దరఖాస్తులు పెట్టుకోమన్నాడు. హౌస్ లోన్లు, రోడ్ డెవలప్మెంట్ మళ్ళీ మొదలైనవి. ఇంతవరకు ఎక్కడ ఏ రోడ్డు లేదు. ఇప్పుడు రోడ్లు అన్నీ క్లియర్ అవుతున్నాయి. మా ఊళ్ళో 4 రోడ్లు పడ్డాయి. ఇప్పుడు అన్ని విధాలు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ వల్ల ఇంకా ఎదురు మాకు ఇంకా మంచి రోజులు ఉన్నాయనుకుంటున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారి వల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన పనితీరు ఎట్లుంది? అప్పుడు బోలు మారింది ఆయన పనితీరు. ఆయన పనితీరు ముందు రకం ఉంటే ఇప్పుడు చాలా పనితీరులు ఏంటి అంత సబ్జెక్ట్ అన్నీ కూడా కరెక్ట్గా వెళ్తాడు ఆయన. అంటే ఈయన వచ్చిన తర్వాత ఓన్లీ ఆయన డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు, సామాన్య ప్రజల్ని పట్టించుకోవట్లేదు అనేసి అంటున్నారు కదా. సామాన్య పనులు ఇంకేం పట్టించుకోవాలంటే ఇది వరకంటే బట్టన్ నొక్కేసేవారు. ఆ బట్టన్ ఆఫ్ చేసి ఇప్పుడు అభివృద్ధి కోసం చూస్తున్నారు. ఇది వరకు డబ్బు అంతా బట్టన్కే పోయింది. ఇప్పుడు వైన్ షాపులు ఉన్నాయి. అప్పుడు ఏ రకం ఉండేది ఏమి ఉండేది కాదు. ఇప్పుడు వైన్ షాప్ కూడా దారికి వచ్చింది. ఇది వరకు బెల్ట్గా వైన్ షాప్కి 50 రూపాయలు వేసుకునేవారు. ఇవాళ 10 రూపాయలకి దొరుకుతుంది బయట. 100 రూపాయలకి 110కి వస్తుంది. ఇది వరకు 100కి 150. అంటే రైతుల పరిస్థితి ఎలా కొనసాగుతుంది అంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? రైతులు కూడా పర్లేదు. ఇప్పుడు రైతులు వాళ్ళు ఎంత కష్టపడ్డాడు పని అలా ఉంటుంది. ఇంకా అది ఇంకా ఎదురు ఇంకా చూడాలి మనం. ఇప్పుడు ఇంకా 6 మాసాలకి ఏమైపోద్ది. తల్లికి వందనం ఇస్తాననేసి చెప్పారు. ఈ పథకాలన్నీ ఏమయ్యాయి అనేసి అడుగుతున్నారు. అన్నీ ఒకసారి అవ్వ కదా. ఇప్పుడు అన్నీ ఒకసారి అవ్వ. మనకి అన్ని పథకాలు ఒకసారి అవ్వవు. 6 పథకాలు 3 ఎన్ని అయినాయి. కానీ 3 తల్లికి వందనం అని ఇంకోటి వస్తాయి. మరి ఒకేసారి అన్నీ అవ్వవు. ఇప్పుడు మనం ఇప్పుడు వరకైతే అడుగున్నంత లెవెల్లో చాలా బాగానే వెళ్తున్నాడు. తర్వాత కేంద్రం సపోర్ట్ అయి ఉంది కాబట్టి ఎదురు ఇంకా బాగుంటుంది అని మాకు అనిపిస్తుంది.